ఇంటి మొత్తానికి తాళం వేసి మరీ చూడండి. మేష రాశివారు ఒక వ్యక్తి కారణంగా 1,00,000% జరగబోయే సంఘటనలు ఇదే. ఊహించని ఫలితం మీ సొంతం. వీడియోని చూడకపోతే చాలా నష్టపోతారు. అసలు మేష రాశివారి ఇంటి మొత్తానికి తాళం వేసి మరీ ఎందుకు చూడాలి? అసలు మేష రాశివారికి ఏ వ్యక్తి కారణంగా 1,00,000% ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో మేషరాశి వారికి మాత్రమే కాదు, మేషరాశి వారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా చూడవలసిన వీడియో అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఇంటి మొత్తానికి తాళం వేసి చూడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా అయితే చెప్పబోతున్నాననే చెప్పాలి. ముందుగా చెబుతున్నాను, ఈ వీడియో మధ్యలోనే ఆపేసిన వాళ్లకు తర్వాత అప్పుడు వినుంటే బాగుండేది అని బాధపడతారు అనే చెప్పాలి. మేషరాశి వారి స్వభావం. మేషరాశి అంటే అగ్నితత్వం, ధైర్యం, నేరుగా మాట్లాడే స్వభావం. కానీ ఇదే మీ బలహీనత కాదు. ఎక్కువగా నమ్మేస్తారు, త్వరగా కరిగిపోతారు, ఎవరు ప్రేమగా మాట్లాడినా నమ్మేస్తారు. ఇప్పుడు ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం మొదలవుతుంది అనే చెప్పాలి. ఇంటి మొత్తానికి తాళం వేసి చూడండి అంటే ఏమిటి? ఇక్కడ తాళం అంటే కేవలం తలుపులకు తాళం కాదు మిత్రులారా. మీ నమ్మకానికి తాళం, మీ రహస్యాలకు తాళం, మీ డబ్బు, పేరు ప్రఖ్యాతలు, వ్యక్తిగత విషయాలకు అయితే తాళం వేయాలనే చెప్పాలి. ఎందుకు అంటే మేష రాశి వారి ఇంటికి, జీవితంలోకి, మనస్సులోకి ఒక వ్యక్తి నెమ్మదిగా అయితే ప్రవేశించబోతున్నాడనే చెప్పాలి. మొదటి మంచిగా, తర్వాత అనవసరంగా, చివరికి ప్రమాదకరంగా అయితే మారతాడనే చెప్పాలి. ఆ ఒక్క వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి మీకు ముందుగానే తెలిసినవాడే. రక్త సంబంధం కావచ్చు, స్నేహితుడు కావచ్చు, పక్కింటివాడు కావచ్చు, ఆఫీస్లో వ్యక్తి కావచ్చు. ముఖ్యంగా ఎక్కువగా మీ మీద జాలి చూపించే వ్యక్తి, మీ సమస్యలను ఎక్కువగా అడిగే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు. అతను అడిగే ప్రశ్నలు గమనించండి. మీ ఇంటిలో ఎవరు ఎప్పుడు ఉంటారు? మీ డబ్బు వ్యవహారాలు ఎలా ఉంటాయి? మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇది సాధారణ ప్రశ్నలు అయితే కావు అనే చెప్పుకోవాలి. 1,00,000% జరగబోయే సంఘటనలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మొదటి సంఘటన, ఒక చిన్న విషయం నుంచి పెద్ద గొడవలు, పెద్ద అపార్థాలు, కుటుంబంలో కలహాలు. రెండవ సంఘటనలు, మీ మీద నమ్మకం పెట్టుకున్నవాడే మీ మాటలను తిరస్కరించడం, మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడని కూడా చెప్పవచ్చు. మూడవ సంఘటన, డబ్బు విషయాల్లో మోసం, నష్టం, తిరిగి రాని పరిస్థితులు అయితే ఉంటాయనే చెప్పాలి. నాలుగవ సంఘటన, మీ ఇంటిలోనే ఉన్న వస్తువులు మాయం అవ్వటం, తప్పుడు చోటుకు చేరటం. ఇది వినిపించినంత చిన్నది అయితే కాదు అనే చెప్పాలి. చాలామంది మేష రాశివారు ఇప్పటికే ఇది అనుభవిస్తున్నారు అని కూడా చెప్పవచ్చు. అయితే ఊహించని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? మీరు అనుకుంటున్నారు నాకు అలాంటిది జరగదు అని, కానీ అది మీకు జరగబోయే పెద్ద తప్పు అని కూడా తెలుస్తుందనే చెప్పాలి. అయితే ఒక నిమిషం అజాగ్రత్త, సంవత్సరాల నష్టం, నిద్రలేని రాత్రులు, మనశ్శాంతి కోల్పోవటం అయితే జరుగుతుంది అనే చెప్పాలి. ఇది దేవుడు ఇచ్చిన సంకేతాలు మిత్రులారా. ఈ వీడియో రూపంలో అయితే రాబోతుంది అనే చెప్పాలి. రక్షణ మార్గాలు, పరిష్కారాలు. ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు, పరిష్కారం ఉంది. చేయవలసినవి, ఎవరికి మీ ఇంటి విషయాలు చెప్పకండి. డబ్బు లావాదేవీలు తగ్గించుకోండి. అనవసరంగా ఇంటికి ఎవరిని రానివ్వకండి. మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. ఎరుపు రంగు వస్త్రం ధరించడం ద్వారా మంచి అభివృద్ధి అయితే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. చేయకూడని పనులు, జాలి మీద నిర్ణయాలు, పొరపాటుగా తొందరపడి మాట్లాడటం, ప్రతి ఒక్కరిని నమ్మటం అయితే చాలా వరకు మీకు ప్రమాదకరం అనే చెప్పుకోవాలి. మేషరాశి వారు ఈ ఒక్క పొరపాటు చేస్తే అన్నీ కోల్పోతారని కూడా చెప్పవచ్చు. అయితే మేషరాశి మిత్రులారా, మీరు చేసే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితం మొత్తాన్ని అయితే తలకిందులు చేసేస్తుంది అనే చెప్పాలి. ఆ పొరపాటు ఏంటో తెలుసా? నాకు ఎవరు హాని చేయరు అని అహంకారం, అతడు మంచివాడే అని అతి నమ్మకం,
ఇది మీ జీవితంలో దొంగకు తాళం ఇచ్చినట్లు, పాము నేతిపై నిద్రపోతున్నట్లు ఈ ఒక్క పొరపాటు వల్ల చాలామంది మేషరాశి వారు ఇల్లు, ఆస్తి, పేరు, నమ్మకం అన్నీ కోల్పోతున్నారనే చెప్పాలి. ఆ వ్యక్తి మీపై కన్ను వేసిన సంకేతాలు. ఈ వ్యక్తి నిజంగా ప్రమాదకారుడైనా కాదా అని ఈ సంఘటనలు చెబుతున్నాయి. అతడు మీ ఇంటిలో ఎవరు ఎప్పుడు ఉంటారో గమనిస్తాడు. మీరు లేనప్పుడు మీ ఇంటి చుట్టూ తిరుగుతాడు. మీ ఫోన్ కాల్స్ ఎక్కువగా అడుగుతాడు. మీ బలహీనతలను గుర్తుపెట్టుకుంటాడు. నేను నీకు తోడు అంటాడు. గుర్తుంచుకోండి, ఎక్కువగా తోడుగా ఉన్నట్లు నటించి ముందు దెబ్బ కొడతాడనే చెప్పాలి. ఇంటిలో ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వండి. ఇటీవల రోజుల్లో మీ ఇంటిలో ఇవి జరుగుతున్నాయా? అనవసరంగా వస్తువులు మారటం, చిన్న చిన్న గొడవలు ఎక్కువ అవ్వటం, ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత నెగిటివ్ ఫీలింగ్, నిద్ర సరిగ్గా రాకపోవటం, అకారణంగా భయం. ఇవి అన్నీ సాధారణమైనవి కాదు, హెచ్చరికలు, సంకేతాలు అనే చెప్పుకోవాలి. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే తరువాత పశ్చాత్తాపపడడం తప్ప ఏమీ ఉండదు అనే చెప్పుకోవాలి. మంగళవారం తప్పక చేయవలసిన రక్షణ ఉపాయం. మేషరాశి వారికి అధిపతి మంగళగ్రహం. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి హనుమాన్కి దీపం వెలిగించండి. ఓం ఆంజనేయాయ నమః అని 21 సార్లు జపించండి. ఇది చేయడం వల్ల శత్రు దృష్టి తగ్గుతుంది, మోసాల నుంచి రక్షణ లభిస్తుంది, ఇంటిలో నెగిటివిటీ బయటకు పోతుంది. ఇది నిర్లక్ష్యం చేయకండి. ఆ ఒక్క వస్తువు ఇంట్లో ఉంటే ప్రమాదం తగ్గుతుంది. మేషరాశి వారి ఇంటిలో తప్పకుండా ఉంచుకోవాల్సిన వస్తువులు: ఎరుపు రంగు దారం లేదా వస్త్రం. ఇంటికి ప్రధాన తలుపు దగ్గర ఇది చెడు చూపును, చెడు ఆలోచనను, చెడు వ్యక్తుల ప్రభావాన్ని అయితే తగ్గించడంలో సహాయపడుతుంది అనే చెప్పాలి. చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పవచ్చు. ఈ వీడియోని ఎవరు చూడాలి? ఈ వీడియోని మేషరాశి వారు మాత్రమే కాదు, మేషరాశి భార్య లేదా భర్త ఉన్నవాళ్ళు, మేషరాశి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అందరూ తప్పకుండా చూడవలసిన వీడియో అనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ ప్రభావం ఒకరితో కాదు, కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూడని వారికి ఏమవుతుంది? నిజం చెప్పాలంటే ఈ వీడియోని స్కిప్ చేసిన వాళ్ళు సంకేతాలను అయితే అర్థం చేసుకోకుండా అవకాశాలను కోల్పోతారనే చెప్పాలి. తర్వాత బాధపడతారు. అందుకే మీరు ఇప్పుడే ఈ వీడియోని చూస్తున్నారా? ఇది యాదృచ్ఛికం కాదు, దేవుడు ఇచ్చిన హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి ఏ వ్యక్తి ద్వారా 100% ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.